హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. జాక్ అండ్ బీన్స్టాక్ స్టోరీ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో జాక్ అనే పేద బాలుడు తన తల్లితో నివసించేవాడు. జాక్ మరియు అతని తల్లి దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంది. ఒకరోజు వారు తమ ఆవు మిల్కీ వైట్ తప్ప మరేమీ లేదని గ్రహించారు. జాక్ తల్లి బతకడానికి ఆ ఆవును తప్పనిసరిగా అమ్మాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఆమె జాక్ను మార్కెట్కి పంపింది. పట్టణానికి వెళ్లే మార్గంలో జాక్ ఒక వృద్ధుడిని కలుసుకున్నాడు. అతను ఆవుకు బదులుగా 5 మాంత్రిక బీన్స్ ఇస్తాను అన్నాడు. ఈ గింజలు ప్రత్యేకమైనవని మరియు అతనికి అదృష్టాన్ని తెస్తాయని వృద్ధుడు జాక్కి వాగ్దానం చేశాడు. అతను బీన్స్ కోసం మిల్కీ వైట్ను వ్యాపారం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. జాక్ తన తల్లికి బీన్స్ చూపించినప్పుడు ఆమె కోపంగా మ్యాజిక్ బీన్స్ అని అరిచింది. మనకి ఆహారం కోసం నిజమైన డబ్బు కావాలి. ఆమె నిరాశతో ఆమె బీన్స్ను కిటికీలోంచి విసిరింది మరియు జాక్ నిరాశగా మంచానికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం జాక్ మేల్కొన్నాడు. ఒక అపారమైన బీన్స్టాక్ ఆకాశంలోకి విస్తరించి ఉంది. అది మేఘాలలో అదృశ్యమైంది. జాక్ దానిని ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. అతను ఉన్నత స్థాయికి చేరుకునే వరకు అతను మరింత ఎత్తుకు వెళ్ళాడు. అక్కడ జాక్ ఒక మాయా భూమిని మరియు అపారమైన కోటను కనుగొన్నాడు. జాక్ కోటలోకి చొరబడ్డాడు మరియు అది ఒక జాయింట్కి చెందినదని కనుగొన్నాడు. లోపల అతను తన కలలకు మించిన సంపదను కనుగొన్నాడు. అతను బంగారు నాణేలను, తనంతట తానుగా వాయించే మాయా వీణను, బంగారు గుడ్లు పెట్టే కోడిని చూశాడు. మరియు త్వరగా కొన్ని బంగారు నాణేలను తీసుకున్నాడు. బీన్స్టాక్ ద్వారా తిరిగి క్రిందికి వెళ్ళాడు. జాక్ తిరిగి వచ్చినప్పుడు అతని తల్లి చాలా సంతోషించింది. వారు ఆహారాన్ని కొనుగోలు చేయగలిగారు. జాక్ బీన్స్టాక్ను మరో 2 సార్లు ఎక్కాడు. తన 2వ ట్రిప్లో అతను బంగారు గుడ్లు పెట్టిన కోడిని తీసుకున్నాడు. తన 3వ ట్రిప్లో అతను మంత్ర వీణను తీసుకున్నాడు. కానీ ఈసారి జాక్ వీణతో బయలుదేరినప్పుడు అది పాడటం ప్రారంభించింది మరియు జెయింట్ ని మేల్కొల్పింది. కోపంతో జెయింట్ జాక్ను వెంబడించాడు. జాక్ వీలైనంత వేగంగా బీన్స్టాక్ను దిగాడు. అతను గ్రౌండ్ కి చేరుకున్నప్పుడు జాక్ గొడ్డలిని పట్టుకుని బీన్స్టాక్ను నరికాడు. పెద్ద సౌండ్తో బీన్స్టాక్ మరియు జెయింట్ నేల మీద పడిపోయింది. ఆ జెయింట్ మళ్లీ కనిపించలేదు. అతను జెయింట్ నుండి తీసుకున్న నిధులతో వాళ్ళు జీవితాంతం సంతోషంగా మరియు హాయిగా జీవించారు. ధైర్యం మరియు తెలివి యొక్క విలువను నేర్చుకున్న జాక్ దయగల మరియు తెలివైన వ్యక్తిగా పెరిగాడు.